హలో ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో దోశ గురించి చూపించబోతున్నా. కొన్ని మిస్టేక్స్ వల్ల మనకి సరిగ్గా రాదు దోశ. గట్టిగా ఉండడం కానీ, పిండి పులవకపోవడం కానీ, ఆ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి, మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే కొన్ని మెంతులు కూడా వేస్తాను, కలర్ చేంజింగ్, కొంచెం టేస్ట్ కూడా బాగుంటుందని. ఎప్పటి నుంచో ప్రీతి కంపెనీ అయితే వాడుతున్నాం. ఇప్పటికీ 6 years అవుతుంది, మాకు ఒక్క రిపేర్ కూడా అవ్వలేదు. చూడండి, బియ్యం అయితే ఇట్లా నూకలు అయిపోవాలి, అంత నానాలన్నట్టు ఇన్ని అవర్స్ అని కాకుండా ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. టైం చూసుకోం కదా మనం. కొంచెం పప్పు ఏమో 2 ముక్కలుగా అవుతుంది, గుళ్ళులాగా ఉంటుంది కదా. బియ్యం ఏమో నూకలు అయిపోవాలి. హాయ్, చూడండి, ఒక వాయేమో రవ్వగా వేసుకుంటాను, ఒక వాయేమో మొత్తం మెత్తగా పట్టుకుంటాను. అయితే అప్పుడు మరీ పిండి కాకుండా, మరీ రవ్వ కాకుండా బాగా వస్తుంది దోశ. ఇట్లా ఈ ట్రిక్ అనేది మా అత్తమ్మ చెప్పింది, నాకేం తెలియదు. ఒక వాయి రవ్వ వేసుకోవాలి కొంచెం బరకగా, ఒక వాయి మెత్తగా వేసుకుంటే బాగుంటుంది. అట్లా ఇది కొనుక్కొని అయితే నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన కొత్తలో అప్పుడప్పుడే తెచ్చిన మనిండే. నేను వచ్చి ఇప్పటికీ 6 years అవుతుంది, ఇప్పటివరకు ఒక్కది అయితే రాలే. స్టీల్ గిన్నె మాత్రం కంపల్సరీ మస్ట్ అండ్ డ్యామ్ షూర్ అండి. మనం ఈ సిల్వర్ దాంట్లో వేస్తే అది కూడా వచ్చేస్తుంది మనకు పిండి. అందుకని ఖచ్చితంగా ఇది మాత్రం స్టీల్ గిన్నెల్లో పిండి రుబ్బుకొని వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఒక వాయి మెత్తగా, ఒక వాయేమో రవ్వగా వేసుకుంటే మరీ తినేటప్పుడు మనకి మరీ మెత్తగా కాకుండా, మరీ రవ్వ కాకుండా బాగుంటుంది. సిక్స్ 7 years దాకా అవుతుంది నేను వచ్చి కూడా. మొత్తం స్టీల్ గిన్నెలో పట్టేసుకొని మనము పొద్దున 10 గంటలకు నానబెట్టుకుంటే 5-6 రుబ్బి పెట్టుకుంటే పొద్దున డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకి ఇట్లా మంచిగా పొంగాలి. చూసారా, పప్పు అనేది మొత్తం ఎట్లా పొంగింది, ఇట్లా మూత పైకి వచ్చేసి కింద పడిపోవాలి. ఇవి బాదం మొలకలు అందరు కొన్ని తింటుంటాం మేము ఎర్లీ మార్నింగ్. ఇంకా పచ్చడి, ఇక ఏ పనికి అవన్నీ నాకు టైం లేకుండే చూపించడానికే. అందుకని ఇక డైరెక్ట్ దాంట్లో ఏముంది, పచ్చిమిర్చి అయితే ఏమేం పొద్దు, పల్లీలు ఒకటే ఏంపాలి, దొడ్డుప్పు. ఫస్ట్ ఒకసారి రుబ్బుకున్న తర్వాత వాటర్ యాడ్ చేయాలి తాలింపుకి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకున్నా సరిపోతుంది. మినపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అందుకని కొద్దిగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి. నాకు చాలా ఇష్టం ఎండుమిర్చి, అందుకని ఎక్కువ వేసుకున్నాను నా కోసం. ఇట్లా మొత్తం ఇదైతే ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి పచ్చడి మాత్రం. గుర్తుపెట్టుకోండి, పచ్చిమిర్చి అయితే మేము ఏం వేంపము, పచ్చివే వేసేస్తాము, పల్లీలు ఒకటే వేంపుతాము. తాలింపు రెడీ. ఇప్పుడు రుబ్బిన పచ్చడి అందులో వేసేసుకొని చూసారు కదా. ఇట్లా మనం 5-6 రుబ్బేసుకుంటే ఇట్లా పొద్దున్న డ్యూటీకి స్కూల్కి వెళ్తారు కాబట్టి మా చిన్నోడు 7:40కి అట్లా వేస్తే 7:40కి మనకు టిఫిన్ రెడీ అయిపోవాలి 8 కల్లా. అంటే మనం 5-6 రుబ్బేసుకుంటే పిండి ఇంత బాగా పొంగుతుంది. ఇప్పుడు పైన పొంగిందంతా మనకు పప్పేనండి, కింద మొత్తం బియ్యం పిండి ఉంటుంది, పైన పొంగిందంతా మినపప్పు. బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఎంత మంచిగా పొంగిందో. పులిస్తేనే ఇట్లా మనకు దోశ అనేది మంచిగా ఉంటుంది. ఎంత బాగా పులిస్తే మొత్తం పైది కిందిది కలుపుకుంటే మనకు బాగుంటుంది. లేకపోతే పైన అంతా పప్పు, కిందంతా బియ్యం పిండి ఉంటుంది. అందుకే పైకి కిందికి మొత్తం కలుపుకుంటే మళ్ళీ తగ్గిపోతుంది. ఆ మధ్యలో ఇట్లా బురుగులాగా వస్తుంది, మినపప్పు కదా, అదంతా కూడా కలుపుకుంటే అప్పుడే. చూసారా, ఇంకో దానిలోకి తీసుకున్నాను నేను వేరే చిన్న, అది కూడా స్టీల్ గిన్నెనే. కొంచెం ఉప్పు. మెయిన్ పాయింట్ మర్చిపోయాను నేను, 2 గ్లాసుల పప్పు వేసుకుంటే 3 గ్లాసుల బియ్యం అయితే వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు
వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ అట్లనే వేసుకుంటే మనకు లావు వస్తుంది, మళ్ళీ తిరగదు కూడా పిండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మరి గట్టిగా ఉన్న పిండి గట్టిగా వచ్చేస్తుంది దోశ, ప్లస్ మనకి తినడానికి కూడా అంత బాగోదు. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా మనకి మినప్పప్పు, బియ్యం పిండి, ఉప్పు, వాటర్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా కొన్ని కొన్ని పోసుకోవాలి, ఒకటేసారి పోసుకొని మరీ లూజ్ అయిపోతుంది. మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఎంత కొంచెం ఉండే చూసిండ్రా. అంటే పట్టేటప్పుడు నేను గట్టిగా పట్టిన అన్నట్టు, అందుకే ఇన్ని వాటర్ వాడాల్సి వచ్చింది. మొత్తం కలిపేసుకొని ఇన్ని వాటర్ పట్టినాయి, అంత పైకి వచ్చింది మళ్ళీ పిండి. ఈ చిన్న గిన్నెతోనైతే వేసుకుంటున్నా నేను, తిప్పనికి బాగా వస్తుందని. దోశ బాగా రావాలంటే ఇట్లా నీళ్ళు పోయంగానే మధ్యలో ఒకటే కాదు, సైడ్స్కి కూడా మంచిగా కాలినాకనే వేస్తే మనకు వస్తుంది దోశ. లేకపోతే కాలకుంటే దోశ పెంకు కాలకుంటే రాదు. చూసిండ్రా, ఇట్లయితే చేసుకోండి. మంచి మంచి దోశలు మనం తినొచ్చు. అంటే మంచి మంచి అంటే ఇక ఇంట్లో ఆ మసాలా అవి ఇవి అయితే మనం వేసుకోము కాబట్టి, మామూలుగా ప్లెయిన్ దోశ అయినా కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. అట్లా లావేసిన, అందుకనే ఇంత టైం పట్టింది కాలానికి. ఆ చిన్న బుడ్డ గిన్నెతో వేసిన కదా, పిండి ఎక్కువ పడిపోయింది. మీరు గుంత చెంచాతో అయినా వేసుకోవచ్చు. ఇదేంటంటే కొంచెం పెద్దగా ఉంది కదా, ఎక్కువ కాకుండా ఒక 2 తింటే చాలు అన్నట్టు నేను పెద్దగా వేసేసిన. నాకైతే మరీ అంత లావు కూడా నాకు ఇష్టం ఉండదు. నేను సన్నగా తింటా. మరీ ఒట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా అయితే నాకు ఇష్టం. మీకు ఎలా ఇష్టమో కమెంట్ చేయండి. లావు వేసినందుకు ఇంత టైం పట్టింది చూసిండ్రా. గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ డ్యూటీలకు వెళ్ళిపోయాక, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక అందరూ ఒకటే టైంకి వెళ్ళిపోతారు అనుకోండి. నేనైతే 10-11 లోపల నానబెట్టేస్తే సాయంత్రం ఇల్లు చాయ్ తాగినాక అప్పుడు పట్టి పెట్టుకుంటే పర్ఫెక్ట్గా మనకి వస్తుంది అన్నట్టు. ఇప్పుడైతే తిప్పేసిన, లావు ఉంది కాబట్టి ఇక ఉల్టా సీదా కాలుస్తున్నా నేను. కొంతమంది ఒకటే సైడ్ కాలుస్తారు. ఇట్లా ఎందుకు చెక్ చేస్తున్నా అంటే, ఇంతకుముందుకు మర్చిపోయి అట్లే పెట్టిన, కాలిపోయింది హాట్ బాక్స్. అందుకనే పొద్దున ఇక పొయ్యికి రెస్ట్ ఉండదు కదా స్టవ్కి, అందుకని ఒకసారి చెక్ చేసి పెట్టుకున్నా పక్కన. ఇదేం అందరు పోయినాక కాదండి, పొద్దున్న డ్యూటీలకు వెళ్తుంటే వాళ్ళకని టిఫిన్ రెడీ చేస్తుంటేనే తీసిన వీడియో. చూడండి, 3 మలుపులు అయితే మలిపిన నేను, పెద్దగా ఉందని. కొంచెం పొయ్యికి ఫస్టే తీసి పెట్టాలి, లేకపోతే మర్చిపోయి వాళ్ళు తినేస్తారు. ఇప్పుడు నాకు గుడ్ మార్నింగ్ అయింది. నేను అందరిని పంపించినాక ఇక నేను స్నానం చేసుకొని ఇప్పుడు తింటున్నా. టైము 11 అయింది. దోశ రోజు అయితే మరీ లేట్ అవుతుంది నాకు తినడానికి. మీరు కూడా ఇంతేనా? ఉప్మా చేస్తే ఎంత టైం పట్టదు, దోశలు ఇడ్లీలు అయితే మస్తు టైం పడుతుంది కదా. చూడండి ఒకసారి, అయినా లావుగానే వచ్చింది ఆ గిన్నెతో వేసుకుంటే. గుంత ఈ టైం అయింది, నేను తినే వరకు అయితే 11 అయింది ఆల్మోస్ట్. బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా 10ంటికి నానబెట్టి 5-6ంటికి రుబ్బుకుంటే ఎలా ఉంటుందో. ఓకేనా, బాయ్.